ఈసారి ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళు అంటే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళ పోల్స్ చూస్తుంటే కొంచెం బాగా మెరుగుపడింది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్స్ లో ఉన్న సంజన ఈసారి నామినేషన్స్ లో లేదు. అండ్ ఆల్సో ఇమాన్యుల్ కూడా రాలేదు, కెప్టెన్ అయ్యాడు కాబట్టి రాలేదు. అండ్ ఆల్సో భరణి గారు నామినేషన్స్ లో చూస్తే టాప్ పొజిషన్ లో ఉన్నారు. మంచి పర్సంటేజ్ వచ్చింది ఆయనకి, ఒక గుడ్ పర్సంటేజ్ బేస్డ్, ఎందుకంటే వీళ్ళు లేరు కాబట్టి వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఓట్స్ అనేది షిఫ్ట్ అయ్యాయి యాక్చువల్ గా, చాలా మందివి భరణి గారికి పడ్డాయి. సో అందుకే భరణి గారు టాప్ లో ఉన్నారు ఓటింగ్ పర్సంటేజ్ లో చూస్తే. తర్వాత లీస్ట్ పొజిషన్కి వస్తే దివ్య ఉన్నారు. సో బేస్డ్ ఆన్ ఆమె ఆ రోజు చేసిన పొరపాటు, ధనుజాకి క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి రిమూవ్ చేశారు కదా ట్రైన్ టాస్క్ రిలేటెడ్. అది చూడడానికి అంటే అది కొంచెం అన్యాయం అనిపించింది అక్కడ. ఆమె ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ గేమ్లో, ఆ వ్యూలో ఆమె తనుజాని ఆమె క్యాప్టెన్సీ కంటెండర్గా తీసేయడం. సో ఆమెకు దివ్యాకి చాలా నెగిటివ్ అయిపోయింది. ఎంత నెగిటివ్ అయిందంటే ఈసారి నామినేషన్స్లో నిఖిల్ అండ్ గౌరవ్ కూడా ఉన్నారు. సో గౌరవ్ ఆల్రెడీ ఒకసారి నామినేషన్ ఫేస్ చేస్తాడు, సేవ్ అయ్యాడు. నిఖిల్ ఫస్ట్ టైం రావడం, వీళ్ళిద్దరికన్నా తక్కువగా ఉంది దివ్య ఓట్ పర్సంటేజ్ చూస్తే. ఎందుకంటే ఇక్కడ తనుజాని అక్కడ క్యాప్టెన్సీ కండక్టర్గా రిమూవ్ చేయడం ఎఫెక్ట్ అనేది చాలా భారీగా దివ్యకి పడింది. ఎస్పెషల్ ఈరోజు వెనస్డే, నిన్నటి నుంచి ఓటింగ్స్ అనేది స్టార్ట్ అయింది. నిన్న ఈరోజు కంపేర్ చేసినా కూడా దివ్య గౌరవ్ని దాటలేదు అండ్ నిఖిల్ని కూడా దాటలేదు. సో అలాగే బాటంలో ఫస్ట్ పొజిషన్లో దివ్య ఉంది. మళ్ళీ రేపు చూడాలి, రేపు థర్స్డే ఫ్రైడే ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా బేస్డ్ ఆన్ ఇప్పుడు జరిగే టాస్క్ వల్ల. ఇప్పుడు జరిగే టాస్క్ వల్ల చూస్తే ఈరోజు దివ్య టాస్క్ ఆడింది, టాస్క్లో గెలవలేదు. అది రాణి అంటే ఆల్రెడీ ఆమె రాణియే, బట్ రాణి కోసం ఆ రాణి ఉండాలా లేదా అని చెప్పేసి టాస్క్ పెట్టారు. దాంట్లో నిఖిల్ గెలిచారు, నిఖిల్ ఇప్పుడు రాజు అయిపోయారు. సో ఈ టాస్క్ ప్రభావం కూడా ఓటింగ్ మీద అంతగా పడదు అనిపిస్తుంది. సో ఫైనల్గా చూస్తే దివ్య డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నిఖిల్, గౌరవ్, దివ్య వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో దివ్యకి ఎక్కువ ఉన్నాయి. దివ్య ఆల్మోస్ట్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ దివ్య ఈ రోజుటి వరకు చూస్తే దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. రేపు మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో తెలీదు. మేబీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అటు ఇటుగా కొంచెం ఒక డెసిమల్స్లో తేడా కనిపిస్తే కూడా హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వేరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈసారి దివ్య మీద ఉన్న ఆ ప్రభావం చూస్తే తనుజాని క్యాప్టెన్సీ కండక్టర్గా రిమూవ్ చేసిన బాగా దివ్య ఒక పోల్ని దెబ్బతీసే విధంగా ఉంది. సో యాక్చువల్గా తనుజ ఓట్ పర్సంటేజ్ మొత్తం షిఫ్ట్ అయింది. ఆమె నామినేషన్స్ లేదు కాబట్టి భరణికి షిఫ్ట్ అయింది. సో భరణి, సంజన కూడా మంచి ఓట్ పర్సంటేజెస్ ఉంది. సో మంచి క్యారీ చేస్తున్నారు. అండ్ ఆల్సో రీతు కూడా మంచి ఓట్ పర్సంటేజ్ క్యారీ చేస్తున్నారు. సో భరణి ఓట్స్ ఆల్మోస్ట్ తనుజ ఓట్ మొత్తం, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ఆల్మోస్ట్ ఆమె ఓట్ నామినేషన్స్ లేకపోవడంతో కనబడుతుంది భరణి గారికి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పేసి. సో అందుకనే భరణి గారు టాప్ పొజిషన్లో ఉన్నారు నామినేషన్స్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఒక మంచి పర్సంటేజ్ యాక్చువల్గా తనుజాకున్న పర్సంటేజ్ని ఈరోజు భరణి గారు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఓటింగ్ నామినేషన్స్ చూస్తే ఇలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే హౌస్లో కొంచెం అంటే వీక్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. అంటే గ్రాండ్ ఫినాలే కూడా కొంచెం చాలా వరకు మనం దగ్గరగా ఉన్నాం. ఈ నవంబర్లో ఈ 3 వీక్స్ కంప్లీట్ అయిపోతే గ్రాండ్ ఫినాలే వీక్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ అటు ఇటు కావచ్చు. బట్ డిసెంబర్లో గ్రాండ్ ఫినాలే వీక్ వచ్చేస్తుంది స్టార్టింగ్లోనే. సో బట్ ఇక్కడ హౌస్ మేట్స్ యొక్క సంఖ్య చూసుకుంటే ఈ వారానికి అక్కడ ఉన్న హౌస్ మేట్స్కి సంఖ్య అనేది కుదరట్లేదు. యాక్చువల్గా ఇక్కడ 11 మంది ఉన్నారు ఆల్మోస్ట్. సో 11 మంది, అక్కడేమో వీక్స్ ఏమో చాలా తక్కువనే. సో ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ కూడా ఎలా ఉండబోతుందంటే నైట్లో మిడ్ నైట్ ఎవిక్షన్ పెట్టబోయే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్ ఎల్స్ నార్మల్గానే ఇద్దరిని నామినేట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే కంపల్సరీ చేయాలి, చేయకపోతే అక్కడ వీక్స్కి హౌస్ మేట్స్ వాళ్ళు కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా. వీక్స్కి సరిపడా హౌస్ మేట్స్ కూడా హౌస్లో ఉండాలి కాబట్టి, క్యారీ అవ్వాలి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది. అది బిగ్ బాస్ ఈసారైనా కొంచెం వెరైటీగా ఏమైనా ప్లాన్ చేస్తారా, ఆర్ మనకి తెలిసినట్టే మిడ్ వీక్ ఎవిక్షన్ ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూడాలి. మిడ్ వీక్ ఎవిక్షన్ అంటే ఈ మధ్య పెట్టే ఛాన్సెస్ ఉండదు. నాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత మిడ్ వీక్ ఎవిక్షన్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ముందే తీయరు.
అది లాస్ట్ ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాము. ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాతే ఈ ఎవిక్షన్ అనేది ఉండబోతుంది. ఒకవేళ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే, లేకపోతే డబుల్ ఎలిమినేషన్ పెట్టేస్తారు. ఓకే, దట్స్ ఇట్. ఈరోజు టాస్క్లో చూసుకుంటే ఒక టాస్క్ పెట్టారు కదా, క్యాప్టెన్సీ కంటెండర్స్ అవ్వడానికి అండ్ తర్వాత క్యాప్టెన్ అవ్వడానికి. సో రాజా, రాణి, కమాండోస్ పని వాళ్ళుగా పెట్టున్నారు. సో టాస్క్లో భాగంగా ఈరోజు కొన్ని టాస్క్లు పెట్టారు. దాంట్లో భాగంగా రాణి అంటే రాజు రాణి అయ్యే ఛాన్స్ భాగంగా దివ్యకి అండ్ ఆల్సో నిఖిల్కి ఛాన్స్ వచ్చింది. దాంట్లో నిఖిల్ రాజు అయిపోయారు. దివ్య ఆల్రెడీ రాణినే, మళ్ళీ ఆమె కమాండోస్కి వచ్చేసారు. సో తర్వాత టాస్క్లు అలాగే పోతూ ఉన్నాయి. మేబీ ఈసారైనా ఈ వీక్లో అయినా తనుజ పాపం కెప్టెన్ అయితే బాగుంటుంది, చూడాలనిపిస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ నాకే కాదు, తనుజ ఫ్యాన్స్ అందరికీ తనుజ కెప్టెన్ అయితే చూడాలి అనేది ఒక ఏమంటారు, ఒక ఫ్లాగ్ బేరర్ లాగా అయిపోయింది అనమాట అది. సో ఫ్లాగ్ బేరర్ లాగా అయిపోయింది. తనుజ ఒక్కసారైనా ఆ ఫ్లాగ్ని పట్టుకుని బిగ్ బాస్ హౌస్ సీజన్ 9కి క్యాప్టెన్సీ చేస్తే చూడాలి అని చాలా మంది అనుకుంటున్నారు. అది ఈసారైనా జరగద్దా అంటే కొంచెం టైట్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బేస్డ్ ఆన్ కంటెస్టెంట్స్ చూస్తే గివప్ ఎవరు ఇవ్వట్లేదు, ఎవరికి ఛాన్స్ ఇవ్వడం అని కూడా చూడట్లేదు. యాక్చువల్గా వాళ్ళు దొరికితే వాళ్ళే కెప్టెన్ అవ్వడానికి చూస్తున్నారు, ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి. సో చూడాలి ఈసారైనా తనుజ అవుతుందా లేదా అనేసి. సో అయితే బాగుంటుంది. ఓకే, దీంట్లో మీకు నామినేషన్స్ గురించి చెప్పాను అండ్ ఆల్సో ఈరోజు నిన్న జరిగే టాస్క్ల గురించి చెప్పాను. ఇదే టాస్క్ రేపు కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ రేపు క్యాప్టెన్సీ కంటెండర్స్ ఫైనల్ అయిపోతారు. ఫైనల్ అవ్వడమే కాదు, రేపే క్యాప్టెన్స్ కంటెండర్స్ అయిన వాళ్ళకు కూడా ఒక టాస్క్ పెట్టేసి క్యాప్టెన్ని కూడా చెప్పేస్తారు. సో ఓకే, దట్స్ ఇట్. ఇంకా మనం ఆల్మోస్ట్ ఈ సీజన్ ఎండ్కి వచ్చేస్తుంది. చాలా వీక్స్ దగ్గరగా ఉన్నాము. ఆల్మోస్ట్ త్వరగా అయిపోతుంది ఈ సీజన్ కూడా. గ్రాండ్ ఫినాలేకి చాలా దగ్గరగా ఉన్నాము. అండ్ ఆల్సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు నచ్చిన కంటెస్టెంట్కి తప్పనిసరిగా ఓటేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఓట్స్లోనే ఈవెన్ ఒక్క ఓటు కూడా ఫైనల్ డెసిషన్ని చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది చాలా వీక్స్లో కూడా చూసాం కూడా మనము. ఎస్పెషల్ అందుకు ఓటు మిస్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే, ఈసారి ఒక ఫీమేలే అవ్వద్ది బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అనిపిస్తుంది ఈ సీజన్ 9కి. సో తనుజ పేరు బాగా వినపడుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే, ఇమాన్యుల్కి బ్యాడ్ లక్ ఏంటంటే నామినేషన్స్కి రావట్లేదు. బట్ అతను ఇమ్యూనిటీ అక్కడ సేవ్ అవుతున్నాడు. బట్ ఆయన ఫైనల్ టాప్ 5 ఆయన టాప్ 2 కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. అంటే నామినేషన్స్ రాలేదు కాబట్టి టాప్ 2 అని చెప్తున్నాను. ఒకవేళ నామినేషన్స్లో కానీ వచ్చి ఉంటే, ఇమాన్యుల్ తనుజ కానీ ఇద్దరు కానీ వచ్చేస్తుంటే మనకి డిక్లేర్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, కళ్యాణ్కి కూడా టాప్ 2 అవే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సో బేస్డ్ ఆన్ హిస్ గేమ్ ప్లే, కొంచెం కామన్ మ్యాన్ కాబట్టి కొంచెం అటు ఇటుగా సింపతి ఓట్స్ కూడా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సింపతి ఓట్స్ చెప్పాలనుకుంటున్నా, ముందు ఫస్ట్ పవన్ కళ్యాణ్కి తన గేమ్కి, తన ఆడే విధానానికి ఓట్స్ అనేది ఎక్కువగా పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే పిఠాపురం కాబట్టి. సో ఇవన్నీ కళ్యాణ్కి ప్లస్ అవుతాయి. ప్లస్ అయ్యి ఓట్లు అయ్యే ఛాన్స్ వచ్చేసి మేబీ విన్నర్ అయితే కష్టమే, కానీ టాప్ 5 మాత్రం అతను వన్ ఆఫ్ ద టాప్ 5. టాప్ 2 అవకాశాలు అయితే ఆల్మోస్ట్ కొంచెం కనపడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళ మధ్యన టాప్ 2 ఆ ప్లేస్ మాత్రం కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి ఇమాన్యుల్ కానీ ఓట్లోకి వచ్చేస్తే, పోల్లోకి వచ్చేస్తే, నామినేట్ అయ్యి మనకి క్లియరెన్స్ వచ్చేస్తుంది ఇంకా రిగార్డింగ్. అండ్ ఆల్సో టైటిల్ విన్నర్ కూడా ఇంకొన్ని వీక్స్లోనే నేనే డిక్లేర్ చేసేస్తాను. ఈ ఒక్కసారి ఇమాన్యుల్ కానీ నామినేషన్స్లోకి వస్తే నెక్స్ట్ వీక్ అయినా వెయిట్ చేద్దాం. ఇమాన్యుల్ ఈసారైనా నామినేషన్లోకి వస్తాడా? బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా కొంచెం ఆలోచించి నామినేషన్ చేయాలి. ఇమాన్యుల్ని కూడా తీసుకొస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మళ్ళీ ఏంటో మరి. సో చూడాలి ఈసారైనా వస్తాడో లేదో అని చెప్పేసి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్.